ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు చదువుకుందాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పామురం వలె నిష్కపటులనై ఉండుడి. మనుషులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికి అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతపడకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడును. చదవబడిన వాక్యం దేవుడు దీవించును గాక. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు తన 12 మంది శిష్యులను సువార్త నిమిత్తమే పంపించేటప్పుడు వారికి చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఏం చెబుతున్నాడంటే, పాముల వలె వివేకం కలిగి ఉండాలి, పాముల వలె నిష్కపటమై ఉండాలి అని తెలియజేస్తున్నాడు. అయితే ఒకసారి 5వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడి, గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అసలు ముందు ఎవరికి సువార్త ప్రకటించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలలోని నశించిన గొర్రెలకే అని చెబుతూ, ఆ ఇశ్రాయేల్ వారిని చెబుతూ సంబోధిస్తూ, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త విరివిగా ప్రకటించబడుతుంది. ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరియు మన వాళ్ళు గృహ దర్శనాలని, సంఘ దర్శనాలని ఇలా చేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి సంఘానికి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు చెబుతున్నారు, ఆయన గురించి చాటుతున్నారు, వారిని గురించి బోధిస్తున్నారు. మంచిదే. కానీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అనేది కూడా దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. 5వ వచనంలో ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు? అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, ఒకటి. రెండవది, సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపవద్దు. ఇలా చేస్తే సమరయుల పట్టణంలో కంటే సమరయులు అంటే దేవుణ్ణి తెలుసుకునేవారు. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఆలోచనాసారంగానే నడుచుకుంటారు. వాళ్ళు ఏది చేయాలంటే అది చేస్తారు. అది తప్ప గొప్ప పాపమా పుణ్యమా అని వారికి ఆలోచించరు. వాళ్ళ మనసుకి ఏది ఆనందమైతే అది చేసేస్తారు. వాళ్ళు సమరయులు దేవుడి బాటలో నడిచేవారు కాదు, దేవుడి మాటలకి విలువించేవారు కాదు, దేవుడి మాటలో చెవియొగ్గేవాళ్ళు కాదు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుపోతారు. వాళ్ళు చేసిందే వాళ్ళకి ధర్మం అనుకుంటారు, వాళ్ళు చేసిందే వారికి న్యాయం అనుకుంటారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి పట్టణంలోకి మీరు ప్రవేశించవద్దు, వారి పట్టణంలో ఏ పట్టణంలోకైనా ప్రవేశించవద్దు అంటున్నాడు. ఇంకోటి, అన్యజనుల
దారిలోనికి వెళ్ళొద్దు అని చెబుతున్నాడు. అయితే మరి మీరు వెళ్ళొద్దు అంటున్నారండి, మరి వాళ్ళకి ఎవరు సువార్త పోషిస్తారు, ఎవరు ప్రకటిస్తారు, వారిని ప్రభు వైపు ఎవరు తిప్పుతారు అని మీకు సందేహం కలగవచ్చు. అది ఆయనే చూసుకుంటాడు. ఆయన అందుకే ఈ విషయం తెలియజేస్తున్నాడు. ఆయన ఏ విషయం అంటే, వీరికి అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. ఎవరికి సాక్షార్థమై ఎవరి దగ్గరికి తీసుకువెళ్తున్నారంట, తీసుకొని పోతున్నారు మన వాళ్ళు, స్వార్థను ప్రకటించే శిష్యులు ఎవరి దగ్గర తీసుకుపోబడుతున్నారంట? అధిపతుల యొద్దకు తీసుకుపోబడుతున్నారంట, రాజుల యొద్దకు తీసుకుపోబడుతున్నారు. అదేవిధంగా మహాసభలకు అప్పగిస్తారు, మహాసభలకు కూడా అప్పగిస్తారు. మహాసభ అంటే ఆ రోజుల్లో తీర్పు తీర్చే ప్రదేశము. ఎవరైనా తప్పు చేసేటువంటి ఊరిలో తీర్పు తీర్చేటటువంటి ప్రదేశము మహాసభ. ఆ మహాసభ ముందు వారిని నిలబెట్టి న్యాయోపవాదాలు జరిపించి ఏది న్యాయమా, నువ్వు చేసింది న్యాయమా, న్యాయమే కాదని విచారించేటటువంటి ప్రదేశం అది. ఇలా ఈ మహాసభలకు కానీ, అధిపతుల యొద్దకు కానీ, రాజుల యొద్దకు కానీ నువ్వు తీసుకువెళ్ళబడినప్పుడు, లేకపోతే స్వార్థ ప్రకటిస్తున్నటువంటి ప్రజలు తీసుకువెళ్ళబడినప్పుడు అక్కడ మంచి సాక్ష్యమే ఉంటుంది మనకి. ఆ సాక్ష్యము ప్రచురించబడుతుంది. ఎవరికి ప్రచురించబడుతుంది ఆ సాక్ష్యం అంటే, అన్యజనులకి. ఆ సాక్ష్యం ద్వారా అన్యజనులు దేవుడి వైపు తిప్పబడతారు. ఆ సాక్ష్యం ద్వారా అన్యజనులు దేవుడిని తెలుసుకుంటారు. ఆ సాక్ష్యం ద్వారా అన్యజనులు రక్షణలోకి వస్తారు. కొంతమంది అన్యజనులు రక్షణలోకి వస్తే వారు వాళ్ళ యొక్క బంధువుల్ని, రక్త సంబంధుల్ని, వాళ్ళ తోటి వారిని కూడా దేవుడిలోకి నడిపేటటువంటి అవకాశం ఉంటుంది. మనవారు స్వార్థికులు, వారికి చెప్పేటటువంటి పెద్దవాడిని కాదు కానీ వివేకంతో ఉండాలి. ఈరోజు నిష్కలంకంగా, నిష్కపటముగా ఉండాలి అని నేను తెలియజేస్తున్నాను. వాళ్ళ పట్టణంలోకి వెళ్ళి చిక్కుల్లో పడే కంటే, అన్యజనుల తావలోకి వెళ్ళి నువ్వు చిక్కుల్లో పడే కంటే, విరివిగా మన ప్రజల వద్దే, క్రైస్తవుల వద్దే, క్రైస్తవులని చెప్పుకుంటూ ఈ తప్పిపోయిన గొర్రెలు, నశించిపోతున్న గొర్రెలు ఎన్నో ఉన్నాయి. వారికి మనం సువార్తను చాటి చెబుతాం. వాళ్ళకు సువార్త తెలియదని కాదు కానీ, చిక్కులు పెట్టి సాతాను వాళ్ళని లొంగ తీసుకుంటున్నాడు. వాళ్ళలో విత్తబడిన వాక్యాన్ని వాడు దోచుకుంటున్నాడు. వారిని అపనమ్మకానికి గురి చేస్తున్నాడు. వారి విశ్వాసం మీద దెబ్బ కొడుతున్నాడు. వారిని ఆర్థికంగా కుంగదీస్తున్నాడు. ఈ పరిస్థితులన్నీ క్రైస్తవ ప్రజలు ఎదుర్కొంటూ దేవుణ్ణి ఆశ్రయించాల్సింది పోయి ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి, డబ్బుని ఏ విధంగా సంపాదించాలి, డబ్బు సంపాదిస్తే మన ప్రతి సమస్య తీరుతుంది కదా అని డబ్బు సంపాదన కోసం అక్రమ మార్గాలు, వక్ర మార్గాలు, అన్యాయము, అవినీతి, దోపిడీ, దొంగతనం ఇవన్నీ మన వాళ్ళ చేస్తున్నారు. ముందు ఎవరికి సువార్త ప్రకటించాలి? మనం ఇశ్రాయేలీయుల్లో నశించిపోతున్న గొర్రెలకు మాత్రమే మనం సువార్త ప్రకటించాలి. వీళ్ళని బాగుగా యేసు వైపు తిప్పినట్లయితే వారి జీవితం ద్వారా అన్యజనులకు సాక్షార్థమై ఉంటారు అని నేను దేవుడి పేరట మీకు మనవి చేసుకుంటున్నాను. మరి ఇంకోసారి చెప్తున్నా, బయట పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవు. మనం భయపడాలని కాదు కానీ వివేకంగా ఉండాలి. అనాలోచనగా ఉండకూడదు. మంచి ఆలోచన కలిగి ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి.
అని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. దేవుడు ఈ చిన్న మాటలను దీవించిన గాక. ఆమేన్.